తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధులు ఈ రాత్రికాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభిస్తున్న నా సహోదరిమణులకు క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తూ రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి మనల్ని నేడు సజీవులుగా భద్రపరిచినందుకు దేవుని కనపరుచుకుందాం. ఎట్టి యోగ్యత లేని మన పట్ల దేవుడు చూపిస్తున్న ప్రేమ మన క్రియలను బట్టి కాదు, కానీ తన కృపను బట్టే మనల్ని ఆదరించి, పోషించి, కరుణ చూపిస్తూ, కాపాడుతూ నడిపిస్తున్నారు. అట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలంపు మది నిండెనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాలు తలంపు మది నిండెనే, యుగ యుగాల తలంపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిదుర కరువాయెనే, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిదుర కరువాయెనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే, నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము, విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, వధువునై నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే,
యుగ యుగాలు నన్నేలు కొందువనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు తండ్రి, పూజనీయుడ, పునరుద్ధానుడైన దేవ, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయం నుంచి నా తండ్రి ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరూ క్షేమంగా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. నా జీవితంలో మీరు నాకు ఇచ్చిన సమాధానం బట్టి, శాంతిని బట్టి మీకు వందనాలు. నేను ఇట్టి రీతిగా ఉన్నామంటే తండ్రి కేవలం నీ కృపే ప్రభువా. అందుని బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహా గొప్ప దేవుడా, మా రక్షకుడు తండ్రి, మా విమోచకుడే నా దేవా తండ్రి, సద్గుణశీలుడా, సుగుణాల సంపన్నుడైన తండ్రి, మా దైవమా, మా శ్రీ దుర్గమా, మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యెహోవా తన ప్రజలందు ప్రీతి కలిగిన వాడని వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు ప్రభా. తండ్రి నిన్ను స్తుతించడానికి, నేను కనపరచు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నా నామం పేట మీ నన్నేమటి నేను చేతును అని చెప్పారు. యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. నా పాప దోష అతిక్రమాన్ని క్షమించు తండ్రి. నా పాపాన్ని, నా దోషాన్ని క్రీస్తేసు వారి పరిశుద్ధ రక్తాన్ని మీరు కొట్టివేసి, మీరు నాకు ఇచ్చిన రక్షణ బట్టి, మారు మనసును బట్టి, నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మరి మీరు కృప చూపించండి, దయ చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోండి తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీరు చేసిన గొప్ప దేవుడు ప్రభా తండ్రి. అంత మాత్రమే కాదు కానీ నేడు మేము మీ రాజ్యంలో బ్రతకాలనే ప్రభా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభా. దయతలచండి, మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. మీ పిల్లలైన మేము ప్రభా అయ్యా సేవకులను దీవించండి, సంఘాలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ కృపచేత ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వించమని పాసలను వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను కన తండ్రి. మరి నీ కృపను బట్టి ప్రభా ప్రతి ఒక్క సంఘంలో క్షేమం దయచేయండి, సమాధానం దయచేయండి, పరిశుద్ధతను మీరు అనుగ్రహించినైనా అయ్యా. ఈరోజు ఎన్నో గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో సంఘాలు ఉన్నాయి ప్రభా. ఎక్కడ ప్రభా ఏ సంఘం బలహీన పడకుండా ప్రభా ప్రతి ఒక్క సంఘం ఆత్మ సంబంధంగా వాక్యానుసారంగా బ్రతుకున్నట్లు మీరు దీవించు తండ్రి. సంఘాల క్షేమం దయచేయండి, ఆత్మీయత, పరిశుద్ధతలు అయ్యా ప్రభా. నీ బిడ్డలుగా మేము బ్రతికినట్లు రేపటి దినంలో మీరు రాబోతున్న దేవుడు ప్రభా. ఎప్పుడు వస్తారో తెలియదు ప్రభా, నేడో రేపు రాబోతున్నారు. మీరు రచ్చు దేవుడు ప్రభా, రానైన దేవుడు ప్రభా, రక్షకుడా, జీవం గల తండ్రి, మమ్మల్ని ఆత్మ సంబంధంగా బలపరచు దేవా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఇదిగో నీ పిల్లలని మేము ప్రభా, విశ్వాసమైన మేము ప్రభా, క్రమం తప్పకుండా వాక్యం చదువుట ఎందు, బైబిల్ తండ్రి ప్రభా, వాక్యానుసారం నడుచుట ఎందు, ప్రార్థించుట ఎందు ప్రభా తొలగిపోకుండా మమ్మల్ని దినదినము బలపరచమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగా మరిపెట్టి వారికి సమీపంగా తండ్రి. ఆత్మదేవుడా అయ్యా మాకు ప్రార్థన జీవితం ఇవ్వండి తండ్రి. యథార్థంగా ప్రార్థన చేయని నేర్పించండి. మీకు ఇష్టమైన భక్తి జీవితాన్ని, పరిశుద్ధతని, వాక్యానుసార జీవితం మాకు ఇవ్వమని వేడుకొంచున్నాను తండ్రి. తొలగిపోతున్న బలహీన అవుతున్నప్పుడు తండ్రి మమ్మల్ని లేవనెత్తమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. మరి ప్రభా నీ సన్నిధిలో మానక అడుగుతున్నాను. నా దేశానికి క్షేమం దయచేయండి, నా భారతదేశాన్ని కాపాడండి, నా దేశం ప్రజలను కాపాడండి. నేను ఎన్నో భయంకరమైన పరిస్థితులు ప్రభా, అల్లకల్లోలంగా ఉంది. నా దేశాన్ని మీరు కాపాడండి. అధికారులకు మంచి జ్ఞానం, బుద్ధిని, వివేకాన్ని ఇవ్వండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా. అలాగే నా తండ్రి సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, కార్యం చేయి తండ్రి. ఉద్యోగాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. మరి ఎంతోమంది దొంగలుగా మారుతున్నారు ప్రభా, ఉద్యోగాలు లేక ప్రభా, చెడు అలవాట్లకు, చెడు వాటికి బానిస అవుతున్నారు. మీరు కాపాడయ్యా. మీ చిత్తం ఉండి ప్రతి ఒక్క బిడ్డ తమ శక్తి కొలది ప్రభా వారి వారికి కష్టం చేసుకోవడానికి యథార్థమైన మనసుని మీరు పుట్టించమని పాసలు వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి
ప్రభా. మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. విడిపోతున్న కుటుంబాలు ప్రభా మీరు కట్టు తండ్రి. ఎంతోమంది భర్తను భార్యని విడిచిపెడుతున్నారు అయ్యా. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాత్రమే కుటుంబాలు కట్టగల దేవుడు ప్రభా. సాయం చేయి తండ్రి. మీ చిత్తంలో నా సహోదరులు చాలామంది, నా ఇరుగు పొరుగు వారి నుంచి చాలామందిని చూస్తున్నాను ప్రభా. సహోదరులు దర్శించండి. నా బంధుమిత్రులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరినో కుటుంబాలు విడిపోయి ఉన్నారు ప్రభా. అయ్యా, భర్తను వదిలేసి దూరంగా బ్రతుకుతున్న స్త్రీలు ఉన్నారు ప్రభా. భార్యను వదిలేసి దూరంగా భర్తలు ఉన్నారు అయ్యా. చెడు పాపానికి వాళ్ళు ఒడగొడుతున్నారు. దయతలిచి ప్రభా, ప్రతి ఒక్క భార్య, ప్రతి ఒక్క బిడ్డ, వాళ్ళ బిడ్డలు అయ్యా కలిసిగా ఉన్నట్లు మీరు కార్యం చేయమని పాసనలో వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. వాళ్ళ మనస్తత్వాలు మార్చండి. వాళ్ళ యొక్క కోపాలు తాపాలన్నింటినీ వదిలేసుకొని ప్రభా అయ్యా కలిసి ఉండడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నైనా. అలాగే తండ్రి, ఎవరు లేక ఆదరణ కోల్పోయిన వారి కొరకు నీ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దిక్కులేని అనామకులుగా ఎంతోమంది బ్రతుకుతున్న కార్యం చేయి తండ్రి. ప్రతి బిడ్డ విషయంలో మీరు కృప చూపించమని పాసనలో వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలైనా. విధవరాలను బట్టి నేను స్తుతిస్తున్నాను అయ్యా. విధవరాల పక్షి మీరు వాజ్యమడి దేవుడు. నా సంఘంలో చాలామంది ఉన్నారు ప్రభా. అయ్యా యవనకాలం భర్తను కోల్పోయిన నా స్నేహితులు కూడా ఉన్నారు ప్రభా. వారికి క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాల సంతానాలను దీవించే తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు వ్యాపారులు, ఉద్యోగాలు మీరు దీవించండి. చాలామంది వ్యాపారస్తులకు ఉద్యోగాలు చేస్తున్న నా సహోదరులు ప్రభా, మా సంఘం విశ్వాసులు తండ్రి, మా ఇరుగు పొరుగు వారు ప్రభా, మా బంధుమిత్రులను బట్టి మీ కృతజ్ఞతలు ప్రభా. వాళ్ళు చేస్తున్న ప్రతి వ్యాపారాన్ని దీవించండి, ఉద్యోగాలు దీవించండి. క్షేమంగా వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ ప్రయాణంలో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను. చాలామంది వాళ్ళకి వచ్చిన చేతనైతే పని వాళ్ళు చేసుకుంటుండగా ప్రభా క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. వాహనం నడుపుతున్న వారిని కూడా దీవించండి. ఈ రాత్రికాల సమయం ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ప్రభా. ప్రయాణంలో ప్రభా మీరు క్షేమం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క చంటిపిడి నుంచి యవ్వనస్తులు, వృద్ధులు అందరికి క్షేమం దయచేయమని ఆశల్లో వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. అంగవైకల్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మీరు దీవించమని పాసనలు వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా ఎంతోమంది అంగవైకల్య హాస్టల్స్ ఉన్నాయి ప్రభా. కంటి చూపు లేని వారు, మాట్లాడలేని వారు, మాట్లాడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితులు అయ్యా వారందరినీ మీరు ఆదరిస్తున్న దేవా మీకు వందనాలు. వారిని ధైర్యపరచండి, మీరు కృప చూపించండి. వాళ్ళు చేస్తున్న పనులను మీరు దీవించండి. వాళ్ళ యొక్క భవిష్యత్తుని, వారి వివాహాలు కానీ, వాళ్ళ యొక్క చదువులు కానీ సమస్త విషయంలో మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. ఇక్కడ నా తండ్రి మరి నేను ఉంటున్న ప్రాంతంలో హ్యాండిక్యాప్డ్ ప్రభా జయరాజ్ అనేని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వారి వివాహం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. చక్కగా జరుగునట్లు మీ కృప చేత వారిని మీరు దీవించమని, సమాధానంగా వాళ్ళ కుటుంబాన్ని, తన కాబోయే భార్యని మీరు ఆశ్రయించమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. అలాగే ప్రభా అనారోగ్యస్తులను బట్టి స్తుతిస్తున్నాను. షుగర్లతో, థైరాయిడ్లతో, ఇంకా ఈనాటి కాలంలో క్యాన్సర్లు, పక్షవాతం, భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారు. మీరు స్వస్థపరచు దేవా. మీకే స్తోత్రాలు. వృద్ధులు ప్రభా, తల్లిదండ్రులు లేని బిడ్డలు ప్రభా, తల్లిదండ్రులు చూసుకున్న వృద్ధాశ్రమాలు విడిచిపెడుతున్న వారి కొరకు నేను మొరపెడుతున్నాను. కార్యం చేయి తండ్రి. మీకే స్తోత్రాలు. అలాగే తండ్రి భార్యను బాధ పెడుతున్న భర్తను మార్చున తండ్రి. నేటి దినాల్లో చాలామంది కుటుంబాలు త్రాగుడు బానిసాయి, వ్యభిచారానికి బానిసాయి, సోమర్థనానికి బానిసాయి. కుటుంబాల భార్య భర్తల మధ్య బిడ్డల పడి చాలా ఇబ్బందిగా ఉంది ప్రభా. చాలామంది ప్రభా ఎంత వేదన పడుతున్నారు. ఎంతోమంది నా సహోదరులు ప్రేరేకి విసిరిస్తున్నారు అయ్యా, కన్నీరు కారుస్తున్నారు తండ్రి. కార్యం చేయండి, న్యాయం చేయి తండ్రి. నా సహోదరులు చాలా సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళు తండ్రి నీ చిత్తంలో వాళ్ళకు విడుదల దయచేయమని వేడుకొంచున్నారు. వాళ్ళ భర్తల మనసులు మార్చు తండ్రి, వాళ్ళ క్రియలు మార్చు తండ్రి. ఆ త్రాగు నుంచి, ఆ పాపం నుంచి విడుదల ఇవ్వు తండ్రి. నువ్వు మాత్రమే కార్యం చేస్తావు ప్రభా. అయ్యా మీరు కృప చూపించమని ఆశలు వేడుకొంచున్నారు. ఒక దాసుడు తన యజమానుడు చూచి రీతిగా మీ సహాయం కొరకు దినమెల్లా వేచి ఉన్నాను తండ్రి. ప్రతి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు. అయ్యా తండ్రి పాపిష్టి తలంపులతో యవ్వనస్తులు ప్రభా నశించిపోతున్నారు. మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. నేటి దినంలో తండ్రి కోల్కతా ప్రాంతంలో మరి నా తండ్రి ఒక పాపని ఎలాగ భయంకరమైన పరిస్థితి తండ్రి. నేటి యవ్వనస్తులు ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నాయన. యవ్వనస్తులు మీరు దర్శించిన ఆయన, యవ్వనస్తులు మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవ్వనస్తులు చుట్టూరు కంచివేయండి. వాళ్ళు చదువుతున్నప్పుడు మీరు తోడుకున్నది, వాళ్ళు వెళ్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. వాళ్ళు వస్తున్నప్పుడు క్షేమం దయచేయండి. చంటి బిడ్డలు ప్రభా స్కూల్కి వెళ్తున్నప్పుడు తోడుండండి ప్రభా. మంచి ఆలోచన దయచేయి ప్రభా. చుట్టూరు మనుషులు మీరు దర్శించు తండ్రి. దుష్టు నుంచి ప్రతి బిడ్డను మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ ప్రభు నీ బిడ్డలను అందరినీ దీవించండి. దైవజనులు మరింతగా మీరు ఆశ్రయించండి. అలాగే ప్రభు మా రాష్ట్రాలు మీరు దీవించండి అయ్యా. అలాగే తన యెరూషలేము పట్టణం క్షేమం కొరకు నేను మొరపెడుతున్నాను ప్రభా. మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను.
అలాగే నా తండ్రి ప్రభా, అలాగే నా తండ్రి ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ పరిచర్ని మీరు దీవించండి. ఈ పరిచర్లో ఎక్కిపిస్తున్న సహోదరులు పెద్దలు అందరి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో కార్యం చేయతండి. సరైన సిస్టర్ని మీరు స్వస్థపరచునైనా. అలాగే నా తండ్రి ప్రభా, దౌలూరు మెంబర్స్ అందరినీ మీరు స్వస్థపరచమని పాసలు వేడుకొంచున్నాను. గ్లోరీ బిడ్డని మీరు స్వస్థపరచునైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా, వినీత్ కుమార్ బిడ్డను బీపీ కంట్రోల్ చేసి మీరు కార్యం తండ్రి మీకే స్తోత్రాలైనా. కరుణాసాగర్ బ్లడ్ ట్రయల్స్ నుంచి విడుదల దయచేతండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంకా దీప్తి సిస్టర్ విషయంలో ప్రభా, సంతోష్ కుమార్ విషయంలో ప్రభా, వివాహ విషయంలో మీరు కార్యం తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకను నా తండ్రి ఈ పరిచయం ఉన్నతంగా జరిగినట్లు దీవించండి. ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాల క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను నాయన. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో మీరు కార్యం చేసి కృప చూపించు తండ్రి మీకే స్తోత్రాలు నాయన. ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి స్తోత్రాలు. తల్లి చాలా బలహీన స్థితిలో ఉంది ప్రభా, ఇంకా బలపరిచిన ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. తను ప్రభా అన్ని విషయం తను నడిపిస్తున్న ఆన్లైన్ పరిచర్ని కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. తన అనారోగ్య పరిస్థితి విషయమే ప్రభా మీరు బలపరచని మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలనైనా మీరు దీవించండి. నాకు ఇచ్చిన భర్తను బట్టి స్తోత్రాలు. వారు వెళ్ళి వస్తున్న మార్గులు క్షేమం తెచ్చింది. నా బిడ్డ పట్ల నీ చిత్తం నెరవేర్చినైనా గర్భఫల విషయంలో అడుగుతున్నాను ప్రభా. నేను మహిమపరిచే బిడ్డను కుమారుని మాకు అనుగ్రహించు తండ్రి. నీ నామానికి గొప్ప మహిమకరంగా నీ పని చేయడానికి నీ చిత్తం జరిగించడానికి నడిపించు దేవా. మీ ఆలోచన పూర్వకంగా బ్రతుకున్నట్లు నా బిడ్డ పట్ల మీరు కృప చూపించి మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి పడుకుని మమ్మల్ని దీవించి మీరు మహిమ పొందుకోమని ఏకీవిస్తున్న బిడ్డలందరి క్షేమం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమెన్ ఆమెన్.